వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మద్యం కుంభకోణంలో చరిత్ర ఎరగని దోపిడీ. నిజంగా ఈ లిక్కర్ స్కామ్లో చాలా దోపిడీ జరిగింది. సిటీ ఛానల్లో చాలా నిజ నిజాలు బయటపడ్డాయి. 1 గ్రామ్ బంగారం కొనాలంటే అమ్మో 10,000 రూపాయలని అనుకునే పరిస్థితి మన మధ్యతరగతి కుటుంబాలది. కానీ ఈ లిక్కర్ స్కామ్ అలాంటిది. ఒక లిక్కర్ స్కామ్లో లెక్కలేనన్ని కేజీల బంగారాన్ని కొన్నారంటే అర్థమవుతుంది ఎంత దోపిడీ చేశారో. నిజంగా మీకు ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే దగ్గర 196 కోట్లు బంగారం రూపంలో అందినట్టు తెలుస్తుంది. చూడండి, మ్యాంక్స్ హౌస్ బ్రాందీ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే ఒక కేసుకి 20% అంటే 20% చొప్పున మద్యం మాఫియా అంటే దగ్గర 280 కోట్లు ముడుపులు తీసుకున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సిట్టు గుర్తించారు నిజంగా ఇది ఇలా జరిగిందని చెప్పి సిట్టు విషయంలో తేలింది. ఇంకోటి, దానిలో సుమారు 196 కోట్లు బంగారం రూపంలో చెల్లించినట్టు గుర్తించారు. ఓన్లీ బంగారం రూపంలో 196 కోట్లు, 1 కాదు 2 కాదు, 196 కోట్లు బంగారం రూపంలో చెల్లించినట్టు గుర్తించింది సిట్టు అధికారులు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సంస్థ ఏదైతే పద్మావతి జ్యువెలర్ షాప్లో సుమారు 107 కోట్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది మనకి. ఇంకోటి, తాయల్ ఎంటర్ప్రైజెస్ 85 కోట్లు బంగారం రూపంలో మనకు క్లియర్ తెలుస్తుంది. ఇంకోటి, సోనా చాందీ జ్యువెలర్స్తో 3.5 కోట్స్ బంగారం రూపంలో ముడుపులు అందినట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్తో ఏదైతే ఉదయ్కి సంబంధించిన ఉదయ్ ఇండస్ట్రీస్ జ్యువెలరీతో 80 లక్షల రూపాయలు సంబంధించిన లావాదేవీలు జరిపినట్టు సిట్ గుర్తించింది. సిటీ ఛానల్లో ఇవన్నీ తేలింది. దీంతోపాటు ఇంకొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మద్యం కుంభకోణంలో చరిత్ర ఎరగని దోపిడీ. ఇందాక చెప్పాక నేను ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడుగా పేరు పొందిన హనుమంత్ రెడ్డి అనే అతను చేసిన ఘనకార్యాలు ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఏదైతే ఇప్పుడు ఇక్కడ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు తమ బ్రాండ్లు అమ్మడంతో పాటు వాళ్ళు ఓన్గా బ్రాండ్లు అమ్మారు. వాటితో పాటు ఏదైతే మంచి బ్రాండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మామూలుగా డైలీ నడిచే లిక్కర్స్ ఆ బ్రాండ్లు పోటీకి రాకుండా బెదిరించినట్టు మనకు క్లియర్ తెలుస్తుంది. జగన్ గ్యాంగ్ ఏదైతే ఖర్జూర బీర్ అని ఉంటుంది, ఆ బీర్కి సంబంధించింది అది అమ్మవద్దని ఎవరైతే యజమాని మగులూరి భగత్ని తుపాకీతో బెదిరించినట్టు హనుమంత్ రెడ్డి మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఆ హనుమంత్ రెడ్డి ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాడు. ఇలాంటి అరాచకాలు చేశారు. అంటే ఇలా బ్రాండ్లు అమ్ముకోవడానికి ఏరే వాళ్ళు ఎవరన్నా మంచి బ్రాండ్లు అమ్మడానికి పోటీకి వస్తే వాళ్ళని బెదిరించి గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగినాయి. అన్నీ ఢిల్లీ ఛత్తీస్గఢ్లోని మద్యం స్కామ్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారిన ఇలా బంగారం రూపంలో ముడుపులు తీసుకోవడంలో దోపిడీ విద్యలో ఆరితేరిన వారికే సాధ్యమవుతుంది. ఎందుకంటే 2019లో 10 గ్రాముల బంగారం ధర ఎంత? 40,000, 40 నుంచి 45 చిల్లర. ప్రస్తుతం 97,000కు చేరింది. అంటే 2019-24 మధ్యలో మద్యం మాఫియా ముడుపుల రూపంలో తీసుకున్న బంగారం ధర ఇప్పుడు భారీగానే పెరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ మద్యం మాఫియా మూట ఒక అడుగు ముందుకేసి ముడుపుల రూపంలో తీసుకున్న బంగారాన్ని విదేశాలకి ఏదైతే ఇప్పుడు ఆ బంగారం తీసుకుందో దాన్ని ఆ ముడుపుల రూపంలో అది విదేశాలకు తరలించిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్విట్ బృందం ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఏదైతే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంకేమున్నాయి నిజాలు ఇంకేం బయటకు వస్తే చూద్దాం. ఎంత దారుణం అంటే
దేన్ని వదలలే. బంగారం రూపంలో ఇలా చేస్తారని ఎవరు అనుకోలే. ఏంది ఒక్క దగ్గరే తిలక్ నగర్ సంబంధించిన ఒక్క దాని నుంచే 196 కోట్లు. మామూలు మాట నిజంగా. సరే చూద్దాం, సిటీ ఛానల్కి ఏమి నిజాలు బయటకు వచ్చేవనే చూద్దాం. ఎవరైతే ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి మరి ఈ ఛానల్కి సహకరిస్తారో సహకరించారో చూద్దాం ఇంకా.